గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి స్పెషల్లీ అన్నమాట. ఈ వీడియో ఏంటంటే అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాము. మా లక్కీ తెలుసు కదా, లక్కీకి అయితే 10th ఎగ్జామ్స్ ఫైనల్గా అయిపోయినాయి. దాన్ని కలిసినట్టు ఉంటుంది, అమ్మమ్మ వాళ్ళతోని ఒక డే స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని మమ్మీ నేను ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఆర్టీసీ బస్లో పోతున్నాం అనమాట. ఫ్రీ బస్సెస్ అయినాక అసలు పోనేలేము, అందుకోసమే మార్నింగ్ మార్నింగ్ పోతున్నాం, జర రష్ ఉండదని. ఇక చూడాలి ఆర్టీసీ బస్సులో ఏంది ఏం కథ. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఎట్లా టైం స్పెండ్ చేస్తా అని మొత్తం మీకు చూపిస్తాను. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ వ్లాగ్ని. ఇక మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాం కాబట్టి టిఫిన్ కూడా అమ్మమ్మ దగ్గరనే తింటున్నాం అనమాట. అమ్మమ్మ మరీ చెప్పింది, పొద్దున్నే రండి టిఫిన్ లంచ్ ఇన్నే తినండి, మళ్ళీ నైట్ అయితే ఈవినింగ్ అయితే పోతా అంటారు అని. సో ఇక మార్నింగ్ ఏం తినబుద్ధి కాదు, చాయ్ కూడా బంద్ చేసినాం అనమాట. ఇక ఎందుకు పొద్దుగాల టీ మంచిది కాదంటారు, యాసిడిటీ అంటారు. ఇక సమ్మర్ వచ్చింది కాబట్టి అంబలి. ఇక ఇప్పుడు మమ్మీ నేను అంబలి తాగుతున్నాము. అంబలి తాగి బస్ స్టాండ్కి పోవాలి. నవ్వు వస్తుంది, అసలు చాలా రోజులైంది కదా. సో టైం పాస్ అవుతుంది, మళ్ళీ పోయినట్టు అవుతుంది, మళ్ళీ డాడీ కూడా ఇబ్బంది కాదు కదా అన్నట్టుగా అయితే పోతున్నాము. ఇక ఇప్పుడు అంబలి తాగేసి స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇక అలా మమ్మీని నన్ను డాడీ అయితే కార్లో బస్ స్టాండ్లో డ్రాప్ చేసేసాడనమాట. ఇక బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ జనాలను చూసి ఇక మమ్మీ నేనైతే అవుట్ అయిపోయాం, ఇంతమంది ఏంద్రా బాబు అని. ఇక బస్ కోసం అయితే వెయిట్ చేస్తా కూర్చున్నాము. ఎంతసేపు అయినా అసలు ఇంకా బస్సే రాలేదు. అలా వెయిట్ చేసాము. ఇక లాస్ట్కి బస్ అయితే వచ్చింది ఫైనల్గా. 75 years later. ఇక బస్సు వచ్చిందిరా అయ్యా అని అనుకోగానే ఆ మందిని చూసి బస్సులో షాక్. అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. అసలు డైలీ అందరూ అప్ అండ్ డౌన్ ఎలా చేస్తున్నారు ఆఫీస్కి బస్సులలో అనుకున్నాము. అసలు ప్లేస్ కొంచెం కూడా లేదు. జర్నీ మొత్తం నిలబడే ట్రావెల్ చేసామన్నమాట. లాస్ట్కి ఇక రీచ్ అయిపోయాము. ఆడ ఒక ఆటో తీసుకొని మమ్మీ నేనైతే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళంగానే అక్కడ లక్కీ ఉండే అనమాట. ఫుల్ ఖుష్ అయిపోయారు. ఇక మా మమ్మ అయితే ఇక అమ్మగారి ఇంటికి పోయినా అని మొత్తం నాదే అన్నట్టు చేసింది. ఎగ్జామ్స్ ఇక ఆగుతలేవు, ఎంజాయ్ చేస్తున్నావు, అయిపోయి అమ్మమ్మ మళ్ళా నా కోసం బందోష చట్నీ. ఇక పోగానే టిఫిన్ అయితే వేసేసినాము. టిఫిన్ చేసినాక అలా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుండేసరికి అసలు టైమే తెలియదు. లంచ్ టైం అయిపోయింది అనమాట. అప్పుడే మంచిగా లంచ్లో అమ్మమ్మ చేసిన వెరైటీస్ అన్నీ పిన్ని వడ్డిస్తూ ఉంది. అండ్ నాకు మెయిన్గా పండు మిర్చి అమ్మమ్మ చేస్తుంది అనమాట. అది చాలా ఇష్టము. పండు మిర్చి నెయ్యి కలుపుకొని అమ్మమ్మ మంచిగా గోరుముద్దలు తినిపించింది నాకు లక్కీకి. లక్కీ అమ్మమ్మ చేత ఏం తింటున్నావు? నీ ఫేవరెటా? హాస్టల్ పోతే తినానే. ప్లాన్ తోనే వచ్చింది పగడ్బందీగా అమ్మమ్మ చేతి ముద్దలు తిందామని. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అలా తిన్నాక ఇక ఈవినింగ్ అమ్మమ్మ అయితే పాయసం చేసింది. ఇక మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి అని మంచిగా అలా టైం స్పెండ్ చేస్తూ పాయసం తినేసి ఇక రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. అమ్మమ్మ తాత అయితే ఉండొచ్చు కదా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళండి అన్నారు. బట్ ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఇక బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. ఎంత రష్ తెలుసా, మళ్ళీ నైట్ అయితే మార్నింగ్ కన్నా ఇంకెక్కువ రష్ ఉంది. ఇక ఇలా అయితే ఒక డే అయితే స్పెండ్ చేసాము మొత్తానికి.